తారక్ సార్ వస్తే ఖచ్చితంగా నన్ను తిడతారు. ఇప్పటికి నిద్రపోయినట్టు నటిస్తే రేపు ఉదయం చూసుకోవచ్చు. గుడ్ నైట్ నీలవేణి. నీలవేణి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చెప్తున్నాను, నువ్వు ఏం వింటున్నావు? నువ్వేం ఆచరిస్తున్నావు? నేను బయటికి వెళ్తున్నప్పుడు నీకు పదే పదే చెప్పి వెళ్ళానా లేదా? ఎవ్వరికి తల వంచొద్దు అని చెప్పాను. ఎవరు చెప్పిన పని నువ్వు చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. కానీ నువ్వేం చేస్తున్నావు? పోయి పోయి ఆ హరిత కాళ్ళు పట్టుకున్నావు. తను చెప్పిందల్లా చేశావు. నేను నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని చూస్తుంటే నువ్వు మాత్రం వాళ్ళన్నట్టు నీ ఆత్మగౌరవాన్ని మర్చిపోయి నీ స్థాయిని నువ్వే తగ్గించుకుంటున్నావు. అది కాదు తారక్ సార్. ప్రతిసారి ఏదో ఒక మాట మీద గొడవ పెట్టుకునే కన్నా వాళ్ళు చెప్పింది వినేస్తే ఒక పని అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో. నీకిదే వద్దంటున్నాను నీలవేణి. గొడవ అయితే ఏమవుతుంది? నువ్వేంటో అందరికీ అర్థమవుతుంది. నీతో ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. నీ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించినా, నిన్ను ఎగతాళి చేసే ఉద్దేశంతో ఎవరైనా ఉన్నా నువ్వు గొడవ పడ్డంలో తప్పులేదు. అదేంటి తారక్ సార్ అలా అంటారు? నేను ఈ ఇంటి కోడల్ని. వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా నేను ఈ ఇంటి కోడల్నే కదా. అలాంటప్పుడు ఈ ఇంటి యోగక్షేమాలు కోరుకోవడం నా బాధ్యత కదా. ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకోవాలి కదా. అది కాదు నీలవేణి. తారక్ సార్, ఈ ఇంట్లో నలుగురితో 4 మాటలు నేను పడ్డా పర్వాలేదు. కానీ నేను ఎదిరించడం మొదలు పెడితే గొడవ పెద్దదవుతుంది. అవతల వాళ్ళ ఆత్మాభిమానాల మీద దెబ్బ పడుతుంది. దాంతో అహంకారాలు పెరుగుతాయి. దాని మూలంగా ఈ కుటుంబంలో అశాంతి రేగుతుంది. ఈ ఇంటి కోడలుగా నేను చేయాల్సింది అదేనా? కాదు కదా. అయ్యో నీలవేణి, నేనేది చెప్పినా దానికొక సమాధానం నీ అరచేతిలోనే పెట్టుకుని తిరుగుతావు. సరే, ఇదంతా పక్కన పెట్టు. మన బెడ్రూమ్ విషయం ఆ హరితకెందుకు చెప్పావు? అంటే తారక్ సార్, హరితమ్మ తన రూమ్లో పడుకోమన్నారు. ఆ క్రమంలో నీతో పాటు బెడ్ మీద కాకుండా నేను కింద పడుకుంటానని చెప్పారు.